ఇక్కడ ఈర్ష్యతో వచ్చావు, ఇక్కడ కలహాలు పెట్టుకోవాలని చూసావు, ఆ మచ్చలను చూసుకున్నావు. సూపడతావు నువ్వు వెళ్ళి నరకమైన సూపడతావు. సుఖముందా చీకటి వెలుగుతుంది, నీరు కూడా దొరకదు. నిత్యము కూడా పాల్గొన్న వేద జరిగిన స్థలంలో కేకలిస్తూ మాట్లాడుతూనే ఉండవు తప్ప సుఖం అనేదిగా అంతగా దొరుకుతాము. యారికి లైఫ్ ప్రతి ప్రోడక్ట్కి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నీకు నాకు ఎక్స్పైరీ డేట్ ఉందా? ఇంతలో మైండ్ ఆలు ఉంటారు కదా. దేవుడు స్థలంలో దేవుడు ప్రేమించుకుని అది మరుగుపోతుంది. అది వ్యాధి చెప్పట్లేదు, ఘోరమైన వ్యాధి చెప్పట్లేదు. దేహానికి ఏదైనా వస్తే బాగు చేసిన అవకాశం ఉందంట. ఈ గుండెకి వస్తే, ఈ దేహానికి ఈ అంతరమైన వస్తే అవకాశం. అందుకే ఉదయం ఎలా ఉంటుంది, చెడుతనం ఉంటుందా? బాల్యం నుంచి చెడ్డగానే ఉంటావా? అయితే ఎప్పుడు అయినా పర్లేదు, వృద్ధాప్యంలోకి వచ్చేసినా పర్లేదు, నడి వయసులో ఉన్నా పర్లేదు. దేవుడు నీ ఉదయం బాల్యం నుంచి చెప్పాడు. ఒకవేళ ఎంతవరకు చెడ్డగా ఉన్నా పర్లేదు, ఎప్పుడైనా సరి చేసుకుని అవకాశం. అప్పటి గురించి నేను గుర్తు చేసుకోవట్లేదు, అప్పటి గురించి మాట్లాడట్లేదు. ఎప్పుడైనా సరి చేసుకుని అవకాశం ఇస్తున్నా. నీ ఉదయం నాకు తెలుసు, బాల్యం నుంచి నాకు తెలుసు. నీ హృదయాంతరంలో ఏ చెడుతనం ఉందో నాకు తెలుసు. సరి చేసుకో అని అవకాశం నీ గురించి మాటలు మనకి వినిపిస్తుంది. చదువు మరొక సందర్భం అవివేకం గురించి నేను చెప్పాను కదా. సమయంలో 25వ అధ్యాయం 9వ వచనం. దావీదు పనివారు ఈ నాబాలు అనే మరటవాడి పనివారికి ఎంతో మేలు చేస్తే, దావీదు అరణ్యంలో తరమబడుతున్న కారణాన్ని బట్టి, వేసిన ఆకలిని బట్టి మన నాబాలు అనే వాడికి అందరికీ వాడి పనివారికి మేలు చేశారు కనుక మనం ఆల్రెడీ మేలు చేసిన వాడి దగ్గరికి మన ఆకలి ఆహారం అడగడానికి పనివారిని పంపిస్తే, వాళ్ళు వచ్చి చెప్తే ఈ అవివేకి, ఈ మొరటివాడు, వాడి పేరుకే సంబంధించి మొరటివాడు, నాబాలంటే అర్థమేంటి? మొరటివాడు. ఇటువంటి దుర్మార్గుడు ఏమంటున్నాడు తెలుసా? దావీదు యెస్సీ కుమారుడు ఎవడో అంటున్నాడు. ఏముంది హృదయంలో అంటే అవివేకం. మా దేవుడు మమ్మల్ని విస్తరింపజేసింది, ఆయన 3 రోజులు పండగ ఆచరించిన అరణ్యంలో రమ్మన్నాడు అంటే ఏమంటాడండి? యెహోవా ఎవడో, యెహోవా అంటే దేవుడిని కూడా వివేచించలేదు, మేలు చేసినట్టు కూడా వివేచించలేని అవివేకంలో పెట్టుకున్న పాక ఈర్ష్య, ఉళ్ళు, కుతంత్రాలను బట్టి నోరు మాట్లాడుతుంది. అవివేకం ఎక్కడ ఉన్నది అంటే హృదయ సంబంధమైనది. అవివేకాన్ని బట్టి మాట్లాడుతున్నాడు అక్కడ. మనకి సందర్భాన్ని గుర్తు చేస్తారు. మొట్టమొదటి రాజుగా సౌలు 20 సమయంలో 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన వచ్చి సౌలని రాజు పడుతున్నాడా తగ్గుతున్నాడా అక్కడ వస్తున్నాడు. నువ్వు చేసిన పని ఏంటి? ప్రకటించాలి, యాజకుడు అర్పించాలి. యాజకుడు ఎవరంటే సమూయేలు. యాజకుడు ఏదైతే నువ్వు చేసేస్తావా, రాజు అయిన వాడికి యాజకుడు చేయవలసిన పని
చేసినటువంటి కనుక పరిపాలన రాజకీయాన్ని కోల్పోయి తర్వాత ఏం వచ్చింది? తన హృదయంలో ఏమి బట్టి అంటే కనుక రాజవారంగా దావీదుని చంపేయాలని యాజకులు కూడా ఏం చేశారు తెలుసా? ఒకటి చూపేశారు. రాజు అడిగేది మరింత శాపం తెచ్చుకున్నాడు. సౌలుడు రాయబడిన మాట తెలుసా? దేవుడు నాకు దూరం అయిపోయి సౌలుని పట్టేశాడు. ఇక దేవుడు సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడు అన్న సాంట్లో పోయి ఇప్పుడు ఎక్కడ పెట్టేదా? కర్మకి సాధి సోది చెప్పేదాన్ని ఆ దగ్గరికి విచారణ చేస్తారు. ఈ మనసులో దస్తత్వం వస్తే, అటువంటి హృదయంలో అవివేకం వస్తే ఈ స్థితి ఎక్కడి నుంచి ఎక్కడైతే చేస్తుంది? రాజులో ఉన్నాడు ఏమేమిటి? ప్రవక్తల్లో ఉన్నాడు ఆ సాంపులు ఉన్నాడు ఏం చేశారు? ఇప్పుడు దెయ్యాలు చేస్తారు దిగజారు. అందుకే నీ హృదయ రకము నాకు తెలుసని దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని బట్టి ఏం సంపాదించుకుంటావంటే నాశనం తెచ్చుకుంటావు, ఉన్న స్థితిని కోల్పోతావు. ఇంకా చెప్తున్న వాక్యం అది స్వార్థం వ్యాధిగా మారినా దానికి ఎప్పుడు కూడా ముందు హృదయుడి అవివేకమైన హృదయం నుంచి చదువు మాట 92 పశుప్రాయంగా దేవుని ఆలోచనలు మంచివే. నరుల హృదయం చెడుతనమైనా, నరులు చెడిపోయిన వారైనా, నరులు నిత్యం పాపం చేసి అపవిత్రులైపోయినా ప్రాణం పెట్టి లేదా రక్తం దాచి గొర్రె బొచ్చత తెల్లగా మార్చాలి, కెమ్మంత తెల్లగా మార్చాలి. ఆ పుట్టుగుట్టలు జీవితాలు, ఆ మచ్చలు డాగులు కలిగిన బ్రతుకులను లేదా అది నేతృత్వంతో అంతరంగం నిలిచిపోతే దాన్ని శుద్ధీకరించాలని పవిత్రులు నిష్కామశి నిర్దోషి పాపుల్లో చేరక ప్రత్యేకింపబడి మహామహిమను విడిచి ఈ భూమి మీద మానవులుగా మారి వచ్చి మానవులందరినీ నిన్ను ఖైదముగా తన ప్రాణం పెట్టి రక్తము ఎవరి పరిశుద్ధ రక్తమును ధారపోసిన దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ హృదయంలో ఉన్న గర్భాన్ని కడుక్కోవడానికి అవకాశం నీకు ఇస్తున్నాను. అది నాకు తెలుసు, అది ఎంత అపవిత్రంగా అయిందో అది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా సద్వినియోగం చేసుకున్నా నిర్లక్ష్య వైద్యులు ఉంటే కనుక మరొక ధర్మం మనం ఉందో లేదో మానవుడు పశువులుగా ఆలోచిస్తున్నారు, అందుకనే గ్రహించలేకపోతున్నారు. పశువు తెలుసా? పశువు ఏమో తెలుస్తుందా? పశువు దగ్గరికి వెళ్ళి మాట చెప్తే తెలుస్తుందా? కానీ మానవుడు నీ దగ్గర వినపడుతున్నప్పుడు ఎందుకు గ్రహించట్లేదు? ఇంకా చెప్పాలంటే తను యజమానిగా లోపడుతుంది. యజమానికి లోపడుతుంది. వెనకాల ఎక్కడ ఉంటాడు మన కాపరి ఒకవేళ అలా దిగినంటే ఎలా కాదు అంటే మన దాపేస్తాడు. తన యజమాని ఉంటుందానికే తెలుసు, తన యజమాని స్వరాన్ని గుర్తుపడదు. ఏది ఆయుధంలో కూడా పశువులు కూడా ఉన్నాయి. అలాంటి పశువులతో పోల్చుకునే మాట ఉండకపోతే నీవు మానవుడు ఏదైనా గౌరవ పశువులు నీకు చదువుతా ఉన్నాడు గ్రహింపదు ఎవరన్నా అవివేకం మాట్లాడతాం. ఇంకా అవివేకంలో ఉంటే కనుక అవివేకమైన అంశంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అవివేకం నీకు కలదు. ఇప్పుడు నేను అవివేకం విడిచి దేని మీద ఎవరి మీద ఏ వ్యక్తుల మీద ఆ అవివేక సంబంధమైన పనులు ప్రతీకారాలు ఈర్ష్యలు కుట్రలు పెట్టుకుంటే కనుక నీరునే ముందరేదే అవివేకం గురించి చాలా సందర్భాలే ముగించడానికి 9వ ఇప్పుడు కూడా మనం చేసే వ్యక్తిలో ఉంటే కనుక మనం వ్యక్తిలో ఉంటే కనుక దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడు. నా హిందువుని కలిగిన దేవుడు అది గురించి ఇస్తే ఇప్పుడు కూడా నేను ఎదురుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మా స్వభావం విడిచిపెట్టువ నా దేవుడు అందుకు యేసు
సాతాను వాడిలో ప్రవేశించాడు. ఇప్పుడు మనం నిర్ణయించాలి, మొక్క అనే దేవుని శరీరం ఇస్తే దాంట్లో దేవుడు రావాల్సిన ఏమొచ్చిందట అంటే వాడి అవివేకము తొలగించుకోలేదు. వాడు ఫిక్స్ అయిపోయాడు. ఏమైపోయాడు? నాశనం గురించి, నరకం గురించి ఏమాత్రం ఆలోచన లేదు. అమ్మకం మాత్రం ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయాడు కాబట్టి అవివేకంతో ఉన్న అవివేక సంబంధమైన అపవాది వాడికి వచ్చేసింది. ఇన్ని మాటలు పెట్టుకున్నారు. దేవుని గురించి మనం పెట్టుకున్న తర్వాత నేను అపవాది అపవాది నివాసం ఉన్న ఇల్లు ఎలా ఉండాలి అంటే కనుక అది వాడి కొందరి వాక్యం చెప్తుంది. దానికంటే చక్కగా ఏడుకొని తీసుకుంటుంది. నీ మొదటి ఏమాత్రం పీల్చవలదు, నీ కడపడి ధరిస్తుంది. అందుకనే ఈ ముక్కని వాక్యం, ఈ ముక్కని నీకు చెవులకు వినబడుతున్నప్పుడు అది స్వీకరించడంతో అవివేక సంబంధమైన అపవిత్రమైన ఏదైనా ఉంటే దేవుడి వాక్యం వెళ్ళి వెలుగు చేసి చీకటి అపవిత్రతను పోగొడుతుంది. అలా కాకుండా నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను అనుకుంటే కనుక ఈ మాటలు విన్నదాన్ని కూడా నివాసం చేస్తుంది. అలా కాకుండా వాక్యం అనేది అంతరంలోకి వెళ్ళి అవివేక జీవులను తొలగించి అంధకారం నుండి తేజోమయమైన వెలుగులోకి అందరినీ నడిపించినట్టు పరిశుద్ధాత్మ సహాయ దేవుడి మాటలు అందరూ జీవితాన్ని ప్రార్థన చేస్తారు.